భూపాలపల్లి జిల్లా మంథనిలో అధిక లోడ్తో వెళ్తున్న ఇసుక లారీల వల్ల పాడైపోయిన రహదారులను జెడ్పీ చైర్మన్ పుట్టా మధు పరిశీలించారు. కాంగ్రెస్ పార్టీ అక్రమ ఇసుక దందాలను ప్రోత్సహిస్తుందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇసుక దందాలు నడవకుండా చేస్తానని చెప్పిన శ్రీధర్ బాబు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పై తప్పుడు ప్రచారాలు చేసి అబద్దాలతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని పుట్టా మధు అన్నారు. ఆమె చేసే ఆరోపణలు ఏమి లేవు. నన్ను దొంగ అనలేవు, ఇక నా దోపిడీ అనలేవు, ఏమనలేవు. ఆ దోపిడికి దొంగతనాలకు అన్నిటికీ బ్రాండ్ అంబాసిడర్ మంత్రి ఎమ్మెల్యే. అన్నిటి దొంగతనాలు రౌడీలను పెంచి పోషించినటువంటి వ్యక్తి వాళ్ళ మంత్రి ఎమ్మెల్యే కనబడతా ఉన్నది. ఇసుకల్ని ఎందుకు 4 నెలల ఇసుక లారీలు ఆగుతలేవు? ఇసుక ఆగుతలేదు. పోయిన ఆగకపోయినా ఓవర్లోడ్ తోటి పోయి రోడ్లను ధ్వంసం చేస్తున్నారు. లారీలు మొత్తం దొంగతనంగా పోతున్నాయి. బలవంతంగా ఫోన్లు చేస్తే 1, 2 పట్టుకున్నారు పోలీసు వాళ్ళు. 100ల లారీలు పోతున్నాయి. పోలీసు వాళ్ళు ఫోన్లు లేపుతలేరు, కలెక్టర్ గారు ఫోన్లు లేపుతలేడు, రెవెన్యూ అధికారులు ఫోన్లు లేపుతలేరు, మైనింగ్ అధికారులు ఫోన్లు లేపుతలేరు, ఎవ్వరు కూడా ఫోన్లు లేపుతలేవు. మీకు స్పష్టంగా చూసిన ప్రతి ఒక్కటి ఆధారాలతో నిరూపిస్తా, ప్రతి ఒక్కటి ఆధారాలు చూపిస్తా. మమ్మల్ని ఏమీ చేయలేరు మీరు. మేము నీతిగా నిజాయితీగా 10 సంవత్సరాలు ప్రజల కోసమే బతికిన మంతానికి అనేక సాక్షి